కమల దళపతిగా బీహార్కు చెందిన పార్టీ యువనేత నితిన్ నబీన్ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్ రికార్డు సృష్టించారు. అంతేగాక బీహార్ నుంచి వచ్చిన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం. బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ముగిసింది. నబీన్ ఒక్కరి తరఫునే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఎన్నిక లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. ఉదయం 11 గంటలకు బీజేపీ 12వ అధ్యక్షుడిగా నబీన్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నబీన్ బీజేపీ తాత్కాలిక అధ్యక్షునిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో కూడిన నబీన్ నామినేషన్ సెట్ ను నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ కు సమర్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నయాబ్ సింగ్ సైని, ప్రమోద్ సావంత్, పెమా ఖండు, పుష్కర్ సింగ్ ధామీ, బీజేపీ అగ్రనేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నబీన్ తరపున బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశాయి. అలా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు లక్ష్మణ్ వివరించారు. నబీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్ రానున్న పశ్చిమ బెంగాల్ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపడం అగ్ని పరీక్షగా నిలవనుంది. బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు పార్టీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో కూడా వారి పేర్లు లేవు. ఇలా జరగటం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి. 1980 నుంచి ఇప్పటిదాకా జరిగిన 11 మంది అధ్యక్షుల ఎన్నికల్లో వారు భాగస్వాములుగా వచ్చారు. అయితే అద్వానీ, జోషి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ శాఖ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ శాఖకు సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్చేందుకు వీల్లేకుండా పోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.